ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మా మమ్మీ ఈరోజు ఒట్టి చేపల పులుసు చేస్తుంది. దానికి కావాల్సిన మసాలా తెల్లగడ్డ, ఎర్రగడ్డ, పచ్చి. ఇప్పుడు ఈ మసాలా మొత్తం మిక్సీ కొట్టుకోవాలి. అలానే శనగలు కొన్ని వేసుకొని అలానే మిక్సీ కొట్టుకోవాలి. అలానే పెనం పెట్టి ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని అలానే ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఇంకా అలానే కరివేపాకు వేసుకోవాలి. అలానే పసుపు వేసుకోవాలి. అలానే వంకాయలు వేసుకోవాలి. అలానే వేగుతూ ఉంటే కొంచెంసేపు మూత పెట్టుకోవాలి. ఒక 2 minutes అలా శనగలను లేకి రుబ్బు పెట్టుకున్న మసాలా వేసేసి నేను కూడా వచ్చింది దాంట్లోకి కారం ఉండదు కాబట్టి కొంచెం లైట్గా చాలా కారం ఉండదు కాబట్టి కొంచెంగా వేసినాం కారపొడి, ధనియా పొడి, ఉప్పు, కల్లుప్పు 2 spoons. ఓకే, ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి. అప్పుడే మగ్గ పెట్టినది వంకాయలు ఈ పులుసులోకి వేసుకున్నా సరే. ఇది ఒక 20 నిమిషాలు ఉడికితే మళ్ళీ వెట్టి చేపలు వేసుకోండి. దీంట్లోకి మూత పెట్టి 20 నిమిషాలు ఉడకాలి. దీంట్లోకి వెట్టి చేపలు వేసుకోవాలి. అంతే, 5 minutes ఉడికితే చాలు, సరిపోతుంది అంతే.